హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోనే మనం చెస్ట్ లూజ్ 42 సైజు ఉన్న వాళ్ళకి మనం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది బోట్ నెక్ అనేది కటింగ్ చేద్దామండి. అన్ని సైజుల వాళ్ళకి కూడా ఎలా షోల్డర్ పెట్టాలి, ఎంత చంకదింపు పెట్టాలి అనేది పూర్తిగా వివరంగా చెప్తాను. కోరంచులు రెండు ఇలా ఒకవైపు వచ్చేటట్టుగా మార్కింగ్ చేశాను. ఫోల్డింగ్ మన వైపు ఉంది. నేను 1 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను. సరేనా. చెస్ట్ లూజ్ వచ్చేసి 42 సైజు, అలాగే నడుము వచ్చేసి 34 ఇంచీలు, పొడవు వచ్చేసి 15 ఇంచీలు. సరేనా. ఈ సైజులతోనే మనం బ్లౌజ్ మార్కింగ్ అనేది చేద్దాం. పొడవు 15 ఇంచులు కాబట్టి 1 ఇంచు మన ఖర్చులు కలుపుకొని ఫస్ట్ పొడవు మార్కింగ్ అన్నది మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే 16 ఇంచీలు అనమాట. సరేనా. ఇక్కడి నుంచి ఇలా ఈ చివరి నుంచి ఇలాగా 16 ఇంచీల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అన్నది చేయండి. తర్వాత కొద్దిగా దూరంగా ఇలా ఇంకొక మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కలిపేస్తే మనకి లైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి. మరి ఈ సైజు వాళ్ళకి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా బోట్ నెక్ వచ్చినప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఒక 38 లేదా ఒక 40 సైజు వరకు కూడా, స్టార్టింగ్ నుంచి 40 సైజు వరకు కూడా 7.5 ఇంచీలు అన్నది షోల్డర్ పెట్టుకోవాలి. ఇంకా 42 నుంచి 8 ఇంచీలు షోల్డర్ మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే క్లోజ్గా ఉంటుంది కాబట్టి రెండు వైపులా బోట్ నెక్ కాబట్టి షోల్డర్ అన్నది మనకి ఎక్కువగానే కావాలి. ఇది 42 సైజు కాబట్టి 8 ఇంచీలు. ఇంకా 42 నుంచి ఇంక ఎంత పెద్ద సైజులు అన్నా సరే 8 ఇంచీలే పెట్టుకోండి. మిగతా వాళ్ళందరూ 42 నుంచి చెస్ట్ లూజ్ తక్కువ ఉన్న వాళ్ళందరూ 7.5 ఇంచీలు షోల్డర్ పెట్టుకోండి. మిగతాది ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది నేను చెప్తాను. ఇది 8 ఇంచీలు. ఇక్కడికి నేను ఫోల్డింగ్ నుంచి ఇలా 8 ఇంచీలు తీసుకుంటున్నాను. సరేనా. ఇక్కడ చంకదింపు దగ్గరకు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా బోట్ నెక్కి షోల్డర్ డౌన్ అన్నది చెయ్యము. బోట్ నెక్ అన్నది ఇక్కడ మనకి తక్కువ షోల్డర్ మిగులుతుంది. ఇక్కడ కనుక ఇలా డౌన్ చేస్తే కనుక మనకి అక్కడ ఉగ్గొచ్చినట్టుగా అవుతుంది అనమాట. కాబట్టి చంకదింపులోనే 6 ఇంచ్ అన్నది తగ్గించేస్తాం. అంటే ఇది 8 ఇంచీలు షోల్డర్ తీసుకున్నప్పుడు 7.5 ఇంచీలు మాత్రమే మీరు చంకదింపు తీసుకుంటే బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సరేనా. ఈ 7.5 షోల్డర్ పెట్టుకున్న వాళ్ళు చంకదింపు 7 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటారు. 8 ఇంచులు షోల్డర్ పెట్టుకున్న వాళ్ళు 7.5 పెడతారు. అంటే షోల్డర్ కన్నా చంకదింపు 6 ఇంచు తగ్గించేయాలి. సరేనా. ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ 7.5కి కూడా ఇలా ఒక మార్కింగ్ చేస్తే మీకు లైన్ అన్నది ఇలా స్ట్రైట్గా వస్తుంది. సరేనా. దాని తర్వాత ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా 1 ఇంచుకి మాత్రమే ఇలా 1 ఇంచుకి మాత్రమే ఇలా షేప్ అన్నది తీసుకోవాలి. సరేనండి. దాని తర్వాత 42లోని 4వ వంతు అన్నది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 42లో సగం 21, 21లో సగం 10.5. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర 10.5 వచ్చేటట్టు చూసుకుంటే ఈ ఇంచీ టేప్ అంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత బ్లౌజ్కి ఎప్పుడు కూడా 2 ఇంచులు ఖర్చులు అన్నవి మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత 34 నడుముకి 4వ వంతు తీయాలి. 34లో సగం 17 ఇంచులు, 17లో సగం 8.5. ఈ 8.5కి 1 ఇంచు మనం కలుపుకుంటే 9.5. ఎందుకు అంటే డాట్స్ కోసం. సరేనా. 9.5 ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసాం. తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. 2 ఇంచీలు ఖర్చులు వచ్చేసాయి. ఇప్పుడు మెడ వెడల్పు కోసం ఇక్కడి నుంచి మీరు 2 లేదా 2.5 ఇంచీలు తీసుకోవాలి. సరేనండి. మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత 2 ఇంచీలు మిగలాలి, లేదా 1.5 ఇంచ్ అన్నా సరే మిగలవచ్చు. ఇక్కడి నుంచి నేను 2.5 ఇంచీలకి ఇక్కడికి ఒక మార్కింగ్ పెడుతున్నా. అంటే ఇక్కడ ఇలా మనం 8 ఇంచీలకి తీసుకున్నప్పుడు ఈ మెడ వెడల్పు అన్నది 5.5 అనమాట. సరేనా. 5.5 ఇంచీలకి ఈ మెడ వెడల్పు అన్నది మార్కింగ్ చేసాం. 5.5 ఇంచీలు మెడ వెడల్పు తీసుకున్నాం. సరేనండి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడి నుంచి ఇలాగా బ్యాక్ పార్ట్లోని ఒకటి గమనించాలి, హుక్కులు అనేవి బ్యాక్ పార్ట్లోకి వస్తాయి. కాబట్టి స్టిచ్చింగ్ అయిన తర్వాత హుక్ బెల్ట్, ఐ బెల్ట్ ఒకదాని మీద ఒకటి వచ్చేటప్పటికి మీకు ఏమీ పెద్ద క్లాత్ ఏమీ అక్కడ టైట్ కట్ట ఏమీ అవ్వదు, సరిపోద్ది. అంటే ఎంతవరకు మీరు నెక్ డీప్ అనుకుంటున్నారో అంతవరకు తీసుకోవచ్చు. హుక్కులు పెట్టాం కదా అని చెప్పేసి డీప్ తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సైజు వాళ్ళకి ఒక 3.5 లేదా ఒక పావు తక్కువ 4 ఇంచీలు, నేను పావు తక్కువ 4 ఇంచీలు పెడుతున్నాను. 3.7 అన్నది ఈ మెడ డీపు పెట్టాను. సరేనండి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫస్ట్ ఈ 5.5 ఇంచీలకి ఇలా లైన్ మార్కింగ్ చేసేస్తే ఇక్కడ నుంచి ఇదిలాగా కలిపేయచ్చు. ఇప్పుడు ఇక్కడ కనీసం 1.5 ఇంచ్ అన్నా సరే వదిలేసి ఇలా మీరు ఈ షేప్ని ఇలా తీసుకురావాలి. బోట్ నెక్ అన్నది ఇక్కడ కరెక్ట్గా ఈ లైన్ మీద ఉండాలి.
దాని తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడికి ఇలా కలిసిపోవాలి. ఈ కార్నర్ దగ్గర నుంచి మీకు ఒకవేళ చెప్పాలంటే 2 ఇంచీలు, ఇక్కడ నుంచి నేను 2 ఇంచీలు ఈ డిస్టెన్స్ అన్నది వదిలేను. అప్పుడే మీకు ఈ బోట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ చిన్న సైజు వాళ్ళు అయితే కనుక, అంటే 36, 38 సైజు వాళ్ళు బోట్ నెక్ అన్నది పైకి రావాలనుకుంటే ఇది 3.5 ఇంచీలు మాత్రమే పెట్టుకుంటారు. ఈ డిస్టెన్స్ అన్నది 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది చిన్న సైజు వాళ్ళకి. వీళ్ళు పెద్ద సైజు కాబట్టి ఒక 6 ఇంచ్ అన్నది నేను డీప్ అన్నది ఒక 1/4 తీసుకున్నాను. లేదంటే 3 లేదా 3.5 బోట్ నెక్కి సరిపోద్ది. సరేనండి. ఇప్పుడు మనకి మొత్తం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి నేను కటింగ్ చేసేస్తున్నాను. చూడండి, బ్యాక్ సైడ్ బోట్ నెక్ అనేది మీకు ఇలా వస్తుంది. సరేనా? స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఇలా కొద్దిగా ఇంకా పైకి వెళ్తుంది. సరేనండి. ఈ రకంగా బోట్ అనేది మీకు రావాలి. ఎప్పుడైతే ఇలా వచ్చి రౌండ్ వచ్చిందో మీకు అది రౌండ్ నెక్ ఐ నెక్లోకి వస్తుంది, అంతే తప్ప బోట్ నెక్లోకి రాదు. సరేనండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అన్నది ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడికి ఇలా తీసుకోండి. తీసుకొని ఈ రకంగా ఇక్కడ ఇలా పెట్టండి. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టిన తర్వాత ఈ బోట్ నెక్ మెడ వెడల్పు ఏంటి, బోట్ నెక్ మొత్తం ఈ మెడ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ వైపు కూడా సేమ్ మార్కింగ్ చేస్తాను. అదే రకంగా ఈ ఆర్మ్ రౌండ్ అన్నది నేను ఇక్కడ ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసేస్తాను. ఎలా ఉన్నది అలా చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఇలాగా 2 ఇంచులు ఖర్చుది మార్కింగ్ చేస్తున్నాను. అదే రకంగా ఇటువైపు ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ కింద లైన్ ఉంది చూసారా, ఈ కింద లైన్ మార్కింగ్ అన్నది నేను ఇలా చేస్తున్నాను. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ కార్నర్ పాయింట్ దగ్గర ఆర్మ్ డౌన్కి ఒక డాట్ అన్నది ఇలాగా మార్కింగ్ చేసుకోండి. సరేనా? దాని తర్వాత ఇది ఇక్కడి నుంచి ఇలాగా తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మనకి ఫస్ట్ ఆర్మ్ డౌన్ది ఇలా కలిపేసుకోండి. ఇక్కడ లోతు తీయాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇలాగా కనీసం ఒక 30 ఇంచ్ కన్నా సరే ఇలాగా ముందుకు తీసుకురావాలి. తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఈ లైన్ని ఇలా కలపండి. కలిపి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ రకంగా ఇలా తీసుకురండి. దాని తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేయండి. ఏ సైజు వాళ్ళకన్నా సరే ఇదే పద్ధతి. ఇక్కడ 30 ఇంచు ముందుకు తీసుకురావాలి. దాని తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్గా సెంటర్లో 1 ఇంచుకి మార్కింగ్ తీసుకుని ఇక్కడ ఇలా లోతు తీసుకోవాలి. ఇది కరెక్ట్ పద్ధతి అనమాట. ఇలా అయితే మీకు పర్ఫెక్ట్ లోతు అన్నది వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 12.5 ఇంచులు ఉంది. చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో అంతా సేమ్ ఇలాగా ఇక్కడ ఇలా పెట్టేయండి. పెట్టేస్తే మీకు అక్కడ డాట్స్కి మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇక్కడ ఇలా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇది 2 ఇంచులు ఖర్చులు మార్కింగ్. ఈ మార్కింగ్ కూడా ఇలా లైన్ గీస్తే మీకు ఒక క్లారిటీ తెలుస్తుంది. ఈ 2 ఇంచులు ఖర్చులది. ఇక్కడ మీరు ప్రిన్సెస్ కటింగ్ చేద్దామనుకుంటే ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ హుక్స్ వచ్చినప్పుడే ఇక్కడ ఈ బోట్ నెక్ అన్నది అందంగా ఉంటుంది. లేదు ఫ్రంట్ వైపు పై వరకు హుక్కుల బెల్ట్ కనిపించినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇక్కడ మీరు షేప్ బెల్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మన ఇష్టం అనమాట. అప్పుడు హుక్కులు ఫ్రంట్ వైపు వస్తాయి. ఇది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. పద్ధతిగా అయితే బోట్ నెక్కి బ్యాక్ సైడ్ హుక్స్లు అయితే అందంగా ఉంటుంది. నచ్చదు అని అనుకున్న వాళ్ళకి, ఎవరి హెల్ప్ అయినా అవసరమో అని అనుకున్న వాళ్ళకి ఫ్రంట్ వైపు హుక్కులు కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ఎలాగైతే మనం 2 ఇంచులు తగ్గించి మనం షేప్ తీసుకుంటామో సేమ్ అదే రకంగా కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ప్రాపర్ మోడల్ మీరు నేర్చుకోవాలి కాబట్టి నేను ప్రిన్సెస్ కటింగ్ అన్నది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కటింగ్ చేసుకుందాం. సరేనా? ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ 2.5 ఇంచీలు వదిలేయండి. 2.5 ఇంచీలు ఇక్కడ వదిలేయండి. దాని తర్వాత ఇక్కడ డాట్ పెట్టేటప్పుడు 2 ఇంచులు డాట్ అయితే మామూలుగా
40 సైజు వరకు కూడా 2 ఇంచులకి డాట్ పెట్టండి. ఈ సైజు వాళ్ళకి కూడా 2 ఇంచులు సరిపోద్ది. ఒకవేళ హెవీ బ్రెస్ట్ ఉంది అని ఏమైనా అనిపిస్తే కనుక 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ డాట్ వెడల్పు అన్నది 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 2.5 ఇంచులకి ఇలా ఇక్కడికి ఇలా ఇంచి టేప్తో ఇలా ఫోల్డ్ చేస్తే సెంటర్ పాయింట్ వస్తుంది. సరేనా? ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్ ఎంత ఉందో ఇలా చూసుకోండి. చూసుకుంటే నాకు పావు తక్కువ 4 ఇంచీలు ఉంది. ఈ పావు తక్కువ 4 ఇంచీలు ఇక్కడ ఇలా కొద్ది పైకి ఇలా పెట్టి ఇలా ఒక లైన్ గీస్తే ఇక్కడ నుంచి ఇది ఏంటంటే మనకి కరెక్ట్గా డాట్కి సెంటర్ పాయింట్ అనమాట. ఈ డాట్ 2.5 ఇంచులకి కరెక్ట్గా సెంటర్ లైన్ అనమాట. అంతే. ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకొని ఇక్కడ కూడా అంతే పెట్టుకుని ఇలా లైన్ మార్కింగ్ చేసుకున్నాం. దాని తర్వాత ఈ పైనుంచి ఇలాగా ఇక్కడ మనకి షేప్ కోసం అని చెప్పేసి 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటాం. కాకపోతే బ్లౌజ్ లెంత్తో సంబంధం ఉండదండి, చెస్ట్ పాయింట్ అనేది పైనుంచి వస్తుంది. సరేనా? ఎందుకంటే కొంతమంది 14 ఇంచులు పొడవు పెట్టుకుంటారు, కొంతమంది 15 ఇంచులు పొడవు పెట్టుకుంటారు. అలాంటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా పైనుంచే చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి. కరెక్ట్గా 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఎవరికైనా సరే 10 ఇంచీలే ఉంటుంది. చిన్న సైజు వాళ్ళకి మాత్రం 9 ఇంచీల వరకు మీరు చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. చిన్న సైజు అంటే చెస్ట్ లూజు 34 సైజు వరకుని, వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ అనేది పైకి ఉంటుంది పిల్లలకి. సరేనా? వాళ్ళకి 9 ఇంచుల వరకు మీరు మార్క్ చేయాలి. మిగతా వాళ్ళందరికీ 10. ఇప్పుడు ఇక్కడ మనకి నడుము కరెక్ట్గా స్ట్రైట్గా ఉండి పట్టుకొని ఉండడానికి 1 ఇంచ్ అన్నది ఇలా ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్గా తీసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అనమాట. సరేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి. ఇప్పుడు మనకి కింద ప్రిన్సెస్ కట్ పాయింట్ అన్నది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఈ కార్నర్ పాయింట్కి చూసారు కదా, షేప్ అన్నది పర్ఫెక్ట్గా మీకు సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇలా పైకి తీసారా మనకి ఈ రకంగా పాకుకినట్టుగా అవుతుంది, పైకి వస్తుంది. ఆ కుట్టు అసలు అలా రాకూడదు. కరెక్ట్గా ఈ కార్నర్ పాయింట్కి ఇలా కలుస్తుంది. చూడండి, మీరు పర్ఫెక్ట్ షేప్, మీరు చెస్ట్ పాయింట్ తీస్తే కనుక ఇక్కడికి ఈ షేప్ అన్నది ఎంత అందంగా మీకు వస్తుంది. సరేనా? ఇలా వెళ్తుంది. ఇప్పుడు మనకి నడుముకి 4వ వంతుకి ఈ 2.5 డాటు ప్లస్ ఈ 2 ఇంచుల ఖర్చులు, ఇంకా ఈ ప్రిన్సెస్ కటింగ్ మనకి కలవడం కోసం కటింగ్ చేసి కలిపినప్పుడు 1/2 ఇంచ్ ఖర్చులు అన్నవి పోతాయి. కాబట్టి పెంచుకోవాలి. ఇక్కడ పెంచుకోవాలి అనుకుంటే ఇప్పుడే పెంచేయండి. కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే పెంచేయండి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ పెంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నడుము 4వ వంతుకి 2.5 ఈ 2 ఇంచులు కలిపి, అంటే ఖర్చులు 2 ఈ డాట్ వెడల్పు 2.5 కలిపి ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఉందా లేదా చెక్ చేసుకోండి. మనకి 8.5 ఇంచులు 4వ వంతు అనుకున్నాం కదా మన నడుముకి. ఈ 8.5కి ఈ 2.5 కలపాలి. కలిపితే 11 ఇంచులు వచ్చింది. ఈ 11కి మళ్ళీ ఈ ఖర్చులు 2 ఇంచులు కలిపితే 13 ఇంచులు వచ్చింది. ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్ కలిపిన దగ్గరికి 13 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకొక 1/4 ఇంచ్ ఎక్కువే ఉంది కానీ తగ్గలేదు. అప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఇలాగ మనం మార్కింగ్ అనేది చేసేసుకోండి. సరేనండి, పర్ఫెక్ట్గా మీకు సరిపోద్ది. ఇందాక మనం చెస్ట్ లూజ్ ఎంత అయితే ఖర్చులతో పాటు ఉందో అంతా స్ట్రైట్గా తీసాం కాబట్టి ఇంకొక పెంచాల్సిన అవసరం మనకి రాలేదు. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఒక మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు మనకి హ్యాండ్ అన్నది చాలా తక్కువ మిగులుతుందండి. ఈ పెద్ద సైజు బ్లౌజులకి ఎప్పుడైతే మనం 15 ఇంచులు పొడవు తీసుకుంటామో మనకి 6 ఇంచులు మాత్రమే మనకి మిగిలింది. అంటే స్టిచ్చింగ్ చేయగా 5 ఇంచుల హ్యాండ్ మాత్రమే మనకి మిగులుతుంది. సరేనా? ఒకవేళ ఎక్కువ పొడవు కావాలనుకుంటే 1.5 మీటర్ అన్నది మీరు తీసుకోవాలి. సరేనండి? లేదు అనుకుంటే ఇక్కడ ఏమైనా జాయింట్ వచ్చినా పర్వాలేదు అని అనుకుంటే బార్డర్ టైప్లోని ఏదైనా డిజైన్స్ అన్నా సరే చేసుకోవాలి. సరేనా? ఇంతవరకు 1 మీటర్ క్లాత్కి అయితే ఈ క్లాత్ మాత్రమే మిగిలింది. నేను ఎంత అయితే మిగిలిందో అంత హ్యాండ్స్ అన్నది పెట్టేస్తాను. మామూలుగా అయితే 1.5 మీటర్ తీసుకుంటే మీకు చక్కగా 5 ఇంచు 6 ఇంచులు 7 ఇంచులు హ్యాండ్ అన్నది మీకు వస్తుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి
ఇలా ఈ చంకదింపు అన్నది ఈ చంక రౌండ్ అన్నది ఇలా కొలుచుకోండి. నాకు 11.5 ఇంచీలు వచ్చింది. దాంట్లోంచి 1 ఇంచు తగ్గిస్తే 10.5 ఇంచీలు. ఈ 4 మడతలతోని 10.5 ఇంచీలు ఉండాలి. ఇలా మనకి 10.5 ఇంచీలు ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా ఈ ఫోల్డింగ్ అన్నది ముందుకి ఇలాగా జరుపుకుంటాం. ఇలా ముందుకు జరుపుకున్నప్పుడు 10.5 ఇంచీలు ఉండేటట్టుగా మీరు ఫోల్డింగ్ని ఇలా పెట్టుకోండి. సరేనా? ఇది చూసారు కదా, నాకు ఇక్కడ ఇలాగా 10.5 ఇంచీలు నాకు ఇలాగా సరిపోయింది. ఒకవేళ ఇది లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక పొడవు ఎంత కావాలో అంత ఇక్కడ ఈ క్లాత్ని ఇక్కడ జాయింట్ చేసుకోవచ్చు. తర్వాత ఒరిజినల్ పీస్లోంచి మనం బ్లౌజ్ పీస్ అయితే కనుక పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ సరిపోద్ది, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే. సరేనండి? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది పొడవు ఎంత ఉంది? 6 ఇంచీలు మాత్రమే నాకు పొడవు ఉంది. ఇక్కడ కూడా కరెక్ట్గా 6 ఇంచీల పొడవుకి నేను మార్కింగ్ చేసేస్తాను. ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేస్తాను. సరేనా? ఈ చంకదింపు వచ్చేసి ఇక్కడ నుంచి 3 ఇంచీలు చంకదింపు అన్నది తీసుకోవాలి. మన ఖర్చులు 2 ఇంచీలు కదా, 2 ఇంచులకి ఖర్చులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కూడా 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలిపేయండి, ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి. సరేనా? పొడవు మీకు ఇది లైనింగ్ క్లాత్ అయితే కనుక ఇక్కడి నుంచి ఇలా కావాల్సినంత పొడవు అన్నది మీరు తీసుకోండి. సరేనా? లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ 7 ఇంచీలు లూజు. సరేనా? ఇది 7 ఇంచీలు లూజ్కి ఇక్కడ ఇలా మార్క్ చేయండి. ఇక్కడ 2 ఇంచీలు ఖర్చులు. ఇక్కడి నుంచి ఇది ఇలా మార్క్ చేయండి, ఇక్కడి నుంచి ఇది ఇలా మార్క్ చేసి అంతే, మనకి హ్యాండ్ కటింగ్ అన్నది అయిపోయింది. ఇక్కడికి ఇలా జాయింట్ వస్తుంది. ఈ క్లాత్ని ఇక్కడ ఈ 2 పీసులకి జాయింట్ వేసుకుంటే ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క వైపు మాత్రమే మనకి జాయింట్ వస్తుంది. సరేనండి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా సెంటర్ పాయింట్ కదా, ఇక్కడ నుంచి 2 ఇంచీలు ఫస్ట్ వదిలేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా 2 ఇంచీలు వదిలేసి ఈ రెండిట్లకి ఇలా సెంటర్ పాయింట్ తీసుకుని కరెక్ట్గా 1 ఇంచ్ మాత్రమే మీరు డౌన్ అన్నది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుకోండి, ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుకోండి. ఇది హెమ్మింగ్ బెల్ట్ అవి వేసిన తర్వాత ఆ కటింగ్ అన్నది చేసుకోవాలి. సరేనండి? ఈ రకంగా బ్లౌజ్ కటింగ్ చేసుకుని ఈ హెమ్మింగ్ బెల్ట్ ఇదంతా బ్యాక్ పార్ట్ కూడా నార్మల్ మనం ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో డాట్ అన్నది ఒక 5 ఇంచులు పొడవు వేసుకుని హెమ్మింగ్ బెల్ట్ నార్మల్గా మనం ఎప్పుడూ కూడా హెమ్మింగ్ బెల్ట్ ఎలా వేస్తాం సేమ్ అదే రకంగా వేసుకుని సెంటర్లోకి కటింగ్ చేసి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసుకోవడమే. సరేనా? దాని తర్వాత మనకి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా కలిపేసుకుని ఈ షేపులు ఇలా కలిపేసి ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్లు వేసుకోవడమే. సరేనండి? ఈ రకంగా బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. సరేనండి? ఇదే సైజ్ వాళ్ళకి ఇంతకన్నా పెద్ద సైజు వాళ్ళు అయితే 1.5 మీటర్ క్లాత్ పొడవు చేతులు కావాలంటే తీసుకోండి. షార్ట్ హ్యాండ్స్ అన్నా పర్వాలేదు అంటే 1 మీటర్ క్లాత్ సరిపోద్ది. లైనింగ్ అయితే కనుక 1 మీటరే సరిపోద్ది. ఇక్కడ మళ్ళీ మనం జాయింట్ వేసుకోవచ్చు. ఒరిజినల్ పీస్ శారీలో వచ్చిన పీస్ అయితే మీకు లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోద్ది. సరేనా? పన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.